నిజంగా అసలు పెద్ద పెద్ద రచయితలు ఎక్కడెక్కడో పోయి స్టోరీస్ ఎందుకు రాస్తారు అనేది ఇప్పుడు అర్థమైంది నాకు. పొద్దుటి నుంచి ఒక సీన్ని కరెక్ట్గా అంటే మామూలుగా టకటక రాసేయాలంటే రాసేయవచ్చు, కానీ ఒక లైన్ రాసిన తర్వాత దానికి ఇంకొకటి ఏదో యాడ్ అవుతుంది. అరే దీనికి ఇంకా బెటర్గా రాస్తే ఎట్లా బాగుంటుంది, ఇంకా దీనికి ఇంకా బెటర్గా రాస్తే బాగుంటుంది, ఇంకా బెటర్గా రాస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక్క సీన్ కంప్లీట్ చేయడానికి పొద్దుటి నుంచి ఇప్పటి వరకు టైం పట్టింది. నిజంగా రచయితలు ఒక స్టోరీ రాయడానికి సంవత్సరాలు ఎందుకు తీసుకుంటారు అంటే, ఒక మూవీ సంవత్సరాలు ఒక రచయిత ఒక స్టోరీని అన్ని రోజులు ఎందుకు తీసుకుంటాడు? ఇప్పుడు మామూలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఒక ప్లేస్లో రాస్తారు. ఎందుకనేది ఇప్పుడు నాకు ఈరోజు అర్థమైంది. ఇంట్లో స్టూడియో ఉన్నది, రాసేయాలంటే ఇంట్లో రాసుకోవచ్చు, కానీ డిస్టర్బెన్స్. సరే బయట ప్రశాంతంగా రాసుకుందాం అని చెప్పేసి ఇక్కడ వస్తే పొద్దుటి నుంచి రాస్తున్నాం ఒకటే స్టోరీని. సరే ఒక్క సీన్ మైండ్లో అనుకున్నా, కానీ పేపర్ మీద రాసేసరికి ఒక లైన్ రాసిన తర్వాత ఆ లైన్ తర్వాత ఇంకొకటి నేను అనుకున్నది వేరు, కానీ ఇక్కడ పేపర్ మీద రాసిన తర్వాత ఇంకొకటి ఏదో ఒకటి ఆలోచన వస్తుంది. అరే దీనికంటే బెటర్ రాస్తే బాగుంటుంది కదా, ఇంకా దీనికంటే ఇంకా బెటర్గా రాస్తే, రెండో రోజు రాస్తున్నా మళ్ళీ దీనికంటే ఇంకా బెటర్గా రాస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి. అంటే మూవీస్ ఎందుకు ఫ్లాప్ అవుతుంది, ఎందుకు హిట్ అవుతుంది అంటే పేపర్ మీద మన రాసేదాని దగ్గర ఉంటాయి. మొన్న బుచ్చిబాబు కూడా అంటే ఇంటర్వ్యూలో చెప్పిండు ఒకసారి, మనం రాసేటప్పుడే సినిమా హిట్ అయిపోవాలి, ఎందుకంటే మనం పేపర్ మీద పెన్ను పెట్టి రాసినప్పుడే సినిమా హిట్ అయిపోవాలని చెప్పేసి. అది మాత్రం వాస్తవాన్ని చెప్పి ఇప్పుడు నేను రాస్తుంటే అర్థమవుతుంది నాకు. నిజంగా రైటర్స్ ఎంత కష్టపడతారో ఒక సీన్ రాయడానికి, ఒక సినిమాని ఒక స్క్రిప్ట్ డెవలప్ చేయడానికి. మా ఫ్రెండు నవీన్ రాజ్ అన్న అని చెప్పేసి ఒక అన్న డైరెక్టర్ ఇంతకుముందు ఒక సినిమా తీసిండు. యాక్చువల్గా ఈరోజు అన్నను కలుద్దామని వచ్చిన నేను, కానీ అన్న కొంచెం బిజీ ఉండడం వల్ల రాలేకపోయిండు. సరిగా ఏదైనా ఒక స్క్రిప్ట్ అన్న రాసుకుంటూ కూర్చున్నాం అని చెప్పేసి పొద్దున్నకి రాస్తున్నా, కానీ ఒక సీన్ కంప్లీట్ చేయడానికి మామూలుగా నాకు పొద్దుటి నుంచి ఇప్పటి వరకు టైం పట్టింది ఒక్క సీన్ కంప్లీట్ చేయడానికి. నిజంగా ఒక్క సీన్కి ఇంత టైం పడుతుంది అంటే మామూలుగా రోజుకు ఒక్క సీన్ కూడా కంప్లీట్ చేయలేము. అంటే సీన్ స్క్రిప్ట్ కరెక్ట్గా రావాలంటే అందుకే సంవత్సరాలు తీసుకుంటారు అనిపిస్తుంది నాకు డైరెక్టర్స్, స్టోరీ రైటర్స్. ఎందుకో ఇప్పుడు నిజంగా ఏదన్నా దిగితే తెలుస్తుంది లోతు ఏందనేది.